హాయ్ ఫ్రెండ్, నేను మీ లోకసాని సరస్వతి అగ్రికల్చర్ అండ్ లాగ్స్. నేను ఏం చేశానంటే ఈరోజైతే పుట్టగొడుగుల కర్రీ చేశాను. మీకు ఎలా అనిపిస్తుంది పుట్టగొడుగుల కూర టేస్ట్ అనేది చూసి ఫుల్ వీడియో పెట్టిన. షార్ట్ వీడియో కింద లింక్ ఉంది, లింక్ ఓపెన్ చేసి ఫుల్ వీడియో వస్తుంది. ఫుల్ వీడియో ఓపెన్ చేసి చూడండి ఎలా ఉందనేది. కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఇంకేమైనా కర్రీస్ కావాలన్నా కానీ ఇలా చేయాలి. కర్రీస్ కావాలంటే నేను వీడియో చేసి మీకు పెడతా. ఓకేనా ఫ్రెండ్? వెల్కమ్ టు వీడియో. చూడండి వీడియో, ఓకేనా? అదైతే పుట్టగొడుగుల కూర వండుతున్నా. నేను కొత్తగా వండుతున్నా ప్రయోగం. ఇందాకైతే ఈ పైంది పొట్టు తీసి కొన్ని వాటర్ పోసి కడిగినాక కొంచెం ఉప్పు వేసుకోవాలి. వేసుకొని కొంచెం పసుపు వేసుకోవాలి. స్మెల్ పోవడానికి అయితే కొంచెం గోరువెచ్చగా ఉడకబెట్టుకోవాలి. స్మెల్ పోతుంది, మళ్ళీ స్మెల్ వస్తుంది వండితే. ఇది కొంచెం ఉప్పు, పసుపు, వాటర్ కొంచెం ఒక 2 నిమిషాలతో ఉడకబెట్టుకోవాలి. ఇక ఉడకబెట్టుకొని కొంచెం అది పొగలు వచ్చేంత వరకు ఉడకబెట్టుకొని ఆరబెట్టేసేయాలి. ఇక ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఉల్లిగడ్డ వేసుకోవాలి. మగ్గిన తర్వాత కొత్తిమీర, కరివేపాకు, టమాటాలు వేయాలి. కలుపుకోవాలి. ఇది మళ్ళీ మిక్సీ పట్టాలి. పేస్ట్ చేసుకుంటే చిక్కగా వస్తుంది గ్రేవీ. ఇక ఇందాకైతే ఇవన్నీ వేసుకున్నాం కదా, మిక్సీ గిన్నెలకు తీసుకోవాలి. కొన్ని పల్లీలు వేసుకోవాలి. గ్రేవీ చిక్కగా వస్తుంది. పల్లీలు వేసిన అందులో కొంచెం పచ్చపిచ్చ పట్టుకోవాలి. ఎల్లిపాయలు, జీలకర్ర, ఇక మెత్తగా అయింది. మళ్ళీ ఆయిల్ వేసుకొని చేసుకోవాలి. ఇట్లా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు ఎప్పుడు వండలే నేనైతే ప్రయోగం కొత్తగా చేస్తున్నా. మా అన్న తెచ్చింది. ఎట్లా వండాలనో తెలియదుగా నాకు అంటే ఆలుగడ్డ మసాలా పెట్టినట్టు వండు అని చెప్పిండు. నేనైతే ఇట్లా వండుతున్నా. ఈ పేస్ట్ ఇప్పటిదాకా మిక్సీ పెట్టినా కదా, ఇట్లా వేసుకోవాలి. కొంచెం కారం వేసుకోవాలి. కారం వేసుకొని అంత ఉప్పు వేసుకోవాలి. కొంచెం గరం మసాలా వేసుకోవాలి. ఇట్లా కలుపుకోవాలి. ఇట్లా కలిపి నేనైతే ఇట్లా వండుతున్నా. మీరు కూడా ట్రై చేయరు. కొంచెం ఇట్లా కలుపుకోవాలి. నూనెలు ఉడకాలి బాగా. మళ్ళీ కారం వేసినా కదా, కారం ఉడకదు, మళ్ళీ పచ్చి పచ్చి కొడుతుంది.
వాటర్ అయితే పోస్తున్నా. ఒక ఆవు నూనె వేసుకోవాలి కదా. కొన్ని అయినాయి ఇవి పుట్టగొడుగులు. మేమైతే పుట్టగొడుగులు అంటాం, మీరేమంటారు మరి? నాకైతే ఇంగ్లీష్ రాదు. ఉప్పు, పసుపు, వాటర్ వేసి కొద్దిసేపు ఒక 2 నిమిషాలు ఉడకబెట్టినాం కదా. ఇట్లా కొంచెం మళ్ళీ ఆయిల్లో కొంచెం వేయింపాలి. ఇట్లా ఇక 2 మినిట్స్ అయింది కానీ బంద్ చేసుకోవాలి. బంద్ చేసుకొని ఉడికిందా మసాలా, ఉడికిందా చూసుకోవాలి. గిన్నె చూసుకుని ఇట్లా కలుపుకొని కొంచెం కొత్తిమీర, కరివేపాకు, చికెన్ మసాలా, కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి, కొత్తిమీర పొడి, కలుపుకోవాలి. ఇందాకైతే ఇవి వేపుకున్నాం కదా అండి పుట్టగొడుగులు. ఇక ఇందులో వేసుకోవాలి. ఇట్లా కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ ఉంచుకుంటే ఇక జర దాంట్లోకి మసాలా పడుతుంది కదా. ఆయిల్ పైకి వచ్చేంత వరకు కొద్దిసేపు మగ్గినాక మూత తీసి కొద్దిగా ఇట్లా కలిపి బంద్ చేసుకోవాలి. 2 మినిట్స్ అయింది కదా. ఇక నూనె పైకి వచ్చింది, దాంట్లోకి మసాలా పడుతుంది. ఇవి కనిపిస్తలేవు అనుకుంటారు కదా, అవి ఉడకబెట్టేసరికి చిన్నగా అయినాయి. చిన్న చిన్న ముక్కలు ఇగో ఇట్లున్నాయి. చపాతీ మీద అన్నంలో తింటే మస్తు ఉంటుంది. గ్రేవీ అయితే చిక్కగా అయింది మంచిగా. నేను తిన్నా ఒకసారి, తిన్నా కొద్దిగా తినబుద్ధి అయింది కానీ తిన్నాక చెప్పిర్రు. ఈరోజైతే ప్రయోగం చేసిన. ఇగో పుట్టగొడుగుల కూర రెడీ. నేనైతే ఇట్లా వండినా, మీరు ఎట్లా వండుతారో చెప్పురు. ఇక నచ్చితే లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. మీరు ఎట్లా వండుతారో నాకు కూడా చెప్తే నేను ఇంకా వేరే తిరిగి కూడా చేసి చూపిస్తాను మీకు.